నమస్తే. ఒక 3 రోజుల క్రితము మార్క్ అసెంబ్లీ అని చెప్పి ఏపీ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం నిర్మించింది. చిన్నపిల్లలతోటి అసెంబ్లీ సమావేశాలు ఎలా నడవాలి, అసెంబ్లీలో ఎలా గౌరవంగా నడుచుకోవాలి, విశ్వసనీయతలు, విలువలు అన్నీ తెలిసొచ్చేలాగా, ప్రతి ఒక్కరికి రాజకీయం అంటే ఎంత తెలిసేలాగా నిర్మించడం జరిగింది. చాలా అద్భుతమైన ఐడియా. ఇంతవరకు ప్రపంచంలో ఎవరూ చేయలేదు ఇలాంటి ఆలోచన. బాగుంది. దానికి అంబటి రాంబాబు గారు బయటకు వచ్చేసి స్పీకర్ సీట్లో పిల్లలను కూర్చోబెట్టడం ఏంటి అని మాట్లాడుతున్నాడు. స్పీకర్ సీట్ కాదు సార్, అది బయట సెట్ వేశారు అని అంటే, సెట్ వేశారా, అయితే అట్టయితే నేను దాని గురించి మాట్లాడను అని మాట్లాడుతున్నాడు. ఒకవేళ నిజంగా సెట్ వేయకుండా అసెంబ్లీలోనే కూర్చోబెట్టారు అనుకోండి, ఏమవుతుందయా? పిల్లలు దేవుడితో సమానం అని అందరూ అంటుంటారు కదా, కూర్చుంటే ఏమైంది అంటే, అసలు అది ప్రోగ్రాం మీలాంటి వాళ్ళ కోసమే పెట్టినట్టున్నారు. గతంలో మీరు అసెంబ్లీ సమావేశాలు నిర్మించేవాళ్ళు కదా, ఊరుల్లో బందెల దొడ్లని ఉంటాయి. అంటే ఎవరు కాపలా కాయకుండా బర్రెలు, అదే ఆవులు ఇలాంటివన్నీ వేరే వాళ్ళ పొలాల్లో మేస్తూ ఉంటే వాటిని తీసుకొచ్చి ఒక దొడ్లో దోలుతారనమాట. కాంపౌండ్ వాళ్ళు ఉంటారు, దాంట్లో దోలుతారు. దాని వాళ్ళు ఎవరైనా వచ్చి అంత రుసువు కట్టుకొని మీరు జాగ్రత్తగా నేర్పుకున్నందుకు అంత ఎంతో రుసువు కట్టి తోలుకెళ్ళి వెళ్ళిపోతుంటారు. అవైనా సరే ఆ దొడ్లో తోలితే పద్ధతిగా బనుకుంటాయి. ఎందుకంటే మనం తీసుకొచ్చాడు, బంధించారు, మనం జాగ్రత్తగా ఉండాలనే భయంతో మనం అసెంబ్లీలో గత 5 ఏళ్లలో చేసిన వేషాలు, ఎకిలి చేష్టలు, చేతులు ఇలా పెట్టి ఇలా పెట్టి చూడటాలు, అనడాలు, ఎందుకులే చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అలాంటి నీచమైన వేషాలు లేకుండా అసెంబ్లీలో అలా కాదు, ఇలా విలువలతో ఉండాలి అని చెప్పేదానికోసం చేశారు. అది మీకు అవన్నీ నచ్చవు కదా. మనం చేసే ఎకిలి చేష్టలు, కోతి చేష్టలే నచ్చుతాయి మనకి. ఎందుకు అలా ప్రతిదానికి దూరిపోతావు ఏలు పెట్టేసి? తప్పే ఉంది. పిల్లలు ఒకళ్ళు నిజంగా సెట్ అయ్యకుండా బయట కాకుండానే లోపలే కూర్చోబెట్టారు అనుకుంటా, తప్పే ఉంది. అట్లా పెద్ద తప్పేం కాదు కదా. తర్వాత ఏమో అబ్బాబ్బే అవునా, అటైతే దాని గురించి నేను మాట్లాడను. ప్రతిసారి ఇలా కామెడియన్ అయిపోతున్నావు నువ్వు.